హిందూ మతంలో పూజకు దీపానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. దీపాన్ని ఆవు నెయ్యి, నువ్వుల నూనె, మల్లి నూనె, ఆవు నూనె వంటి వివిధ రకాలతో వెలిగిస్తారు. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఒక పురాతన పవిత్రమైన సంప్రదాయం. నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల పర్యావరణం శుద్ధి అవుతుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నువ్వుల నూనె దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. పూజ సమయంలో దీపం వెలిగించడం కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు. దీపం లేకుండా పూజ అసంపూర్తిగా భావించి భగవంతుడి ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించడం ద్వారా పూజ పూర్తవుతుంది. వివిధ నూనె దీపాలను వెలిగించడం హిందూ మతంలో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఆవు నూనె కంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శుభప్రదం. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల వాతావరణంలో ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది, పర్యావరణం స్వచ్ఛంగా ఉంటుంది, సాధకుడికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద నువ్వుల నూనె దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలై భక్తులని కరుణిస్తుంది. ప్రతికూల శక్తి కూడా ఇంట్లోకి ప్రవేశించదు. నువ్వుల నూనె చాలా శక్తివంతమైనది. పూజ సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల సంతోషం నెలకొంటుంది. అంతేకాదు, నువ్వుల నూనె ప్రత్యేక ప్రాముఖ్యత శనీశ్వరుడికి జోడించబడింది. శనీశ్వరుడి కోపాన్ని శాంతపరచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం వల్ల జాతకంలో సూర్యుడి స్థానం బలపడుతుంది. అంతేకాదు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో పురోగతికి అవకాశాలు సృష్టిస్తుంది. జాతకంలో చంద్రుడి స్థానాన్ని బలపరుస్తుంది. గ్రహ దోషాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. నువ్వుల నూనె దీపం వెలిగించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, నువ్వుల నూనె దీపం వెలిగించడానికి ఎరుపు దారంతో చేసిన ఒత్తి ఉత్తమంగా పరిగణిస్తారు. దేవతలకు ఎడమవైపున నువ్వుల నూనె దీపం వెలిగించాలి. పూజ మధ్యలో దీపం కొండెక్కకూడదు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నువ్వుల నూనెతో దీపం వలన వాతావరణంలో సువాసన వ్యాపిస్తుంది, మనస్సుని ప్రశాంతత పరుస్తుంది, ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల శని దోషం, రాహుకేతు దోషాలు మొదలైన గ్రహ దోషాలు తొలగిపోతాయి. నువ్వుల నూనె దేవతలకు నైవేద్యంగా సమర్పించడం వల్ల వాళ్ళు ప్రసన్నులై భక్తులపై దీవెనలు కురిపిస్తారు. నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది.